సార్ గతంలో ఎన్నడూ లేని విధంగా పోస్టల్ బ్యాలెట్లో ఉద్యోగస్తులు కసిగా పాల్గొన్నారు. ఆ కసి చూస్తే ఏమనిపిస్తుంది? ఏమండి వాళ్ళని వేపుడేసేసాడండి. అవును, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మీద పగబెట్టినట్టున్నాడు. వాళ్ళు అంత ప్రేమించారు అతన్ని. మీకాడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత సచివాలయంలో గట్టా చంద్రబాబు గారు ఫోటోలు ఆఫీసులో ఉంటాయి కదా, ముఖ్యమంత్రి ఆయన తీసి రోడ్డు మీద పాడేసాడు, కాలుతో తొక్కేసి ఇష్టమైనట్టు చేశారు వాళ్ళు. పైకి ఎంత పొట్టేసుకుని ఒక 2 చేతులతో గుద్దేమో తీదని మాట్లాడాడు ఆడ ఉద్యోగ సంఘాల నాయకుడు ఒకటి. అవును, ఏకపక్షంగా అతని వైపు ఉన్నారు. అలాంటిది మరి ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? వాళ్ళని మనుషులుగా చూడలేదు అతను, కనీసం బానిసలుగా కూడా చూడలేదు. బానిసలుగా చూస్తే తిండేటి పని చేయించుకుంటారు, అలా కూడా చూడలేదు. అసలు వాళ్ళు ఉనికినే సహించలేదు. వాళ్ళు గొంతు ఎత్తే గొంతు నొక్కాడు. నిరసన చెప్పడం వాళ్ళ హక్కు, నిరసన చెప్తే నోరు నొక్కారు వాళ్ళది. అడుగు తీసి అడిగేనివ్వలేదు. పైగా ఉపాధ్యాయులు అయితే ఇంక మరీ నరకం. అధికారులని అధికారులని ఓ మాదిరి స్థాయి ఉన్న వాళ్ళందరినీ ఏసీబీని ఉపయోగించి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు, బెదిరించారు, కొట్టారు. అసలు ఎవడన్నా నోరెత్తే మొహమే గుద్దేసుకురు వాళ్ళు వెళ్ళి. అసలు చాలా దారుణంగా హింసించారు. ఉపాధ్యాయులకి అయితే వాళ్ళకి వైన్ షాపులతో డ్యూటీ చేసాడు. వాళ్ళు ఎంత గౌరవమైన వృత్తి అది. వాళ్ళకి బాత్రూమ్లు కడిగించా, ఫోటోలు తీసి పెట్టి అవి అప్లోడ్ చేయడం సరిపోతే వాళ్ళకి ఏం పాఠాలు చెప్తారు. పైగా ప్రవీణ్ ప్రకాష్ లాంటి ఒక అతను పంపించి రోజు ఆ స్టూడెంట్స్ ముందు అవమానం చేసి రకరకాలుగా హింసించేసాడు. పైగా వాళ్ళకి ఇస్తానన్నది ఎవలేదేటని అడిగితే ఇలాంటివన్నీ చేస్తున్నాడు. సిపిఎస్లో ఎంత మోసం చేసాడు. కనీసం 1వ తారీఖు మేము చేసిన దానికి ఎంత ఏపుడేత్త వేసి మా జీతం మాకు పాడారా బాబు అంటే కూడా 1వ తారీఖు జీతం వచ్చి అన్నాళ్ళైంది మొన్న వేశారు ఎలక్షన్ ముందు. అప్పుడు దాకా ఎప్పుడు వస్తాయో తెలదు వాళ్ళకి. వాళ్ళ పెన్షన్ పిఎఫ్ ఫండ్లు దొబ్బేసాడు. మాజీ రిటైర్ అయిపోయిన తర్వాత ప్రావిడెంట్ ఫండ్లో వాళ్ళకి క్లియరెన్స్ ఉంటుంది కదా, వాళ్ళ కర్మ కాలిపోయిన కాళ్ళు అరికాళ్ళు మోకాళ్ళ దగ్గర అరిపోయి తిరుగుతున్నారు. రకరకాలుగా హింసించారు. వాళ్ళందరూ కూడా చాడిక్కి శపథం చేసి పంపించాలి రా బాబు అని. ఏమండి, అందుకనే వాళ్ళు అలా చీమల పుట్టలోంచి తేను పొట్టు కదిపినట్టు బయటకు వచ్చేసాళ్ళు. 90% కూటమికి అనుకూలంగా ఓపెన్గా చెప్పేశారు వాళ్ళు. అవును. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ప్రలోభ పెట్టకపోతే డబ్బులు ఇస్తే కూడా తిరస్కరించారు. తిరిగి ప్రతిపక్షాలు డొనేషన్ ఇచ్చారు పోయి. అంటే ఏ రేంజ్లో మార్పు వచ్చేసిందో చూడండి వాళ్ళు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చరిత్ర ఒకటి ఉంటుంది. ఆ చరిత్ర ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఒకనొకప్పుడు జయలలిత గారు తమిళనాడులో ఉద్యోగులందరినీ వాళ్ళకేదో డిమాండ్స్ తోటి స్ట్రైక్ చేసి పెన్ డౌన్ చేసేసి రోజుల తరబడి సమ్మె చేస్తే మొత్తం అందరిని ఒకే ఒక కలంపొడితో మొత్తం అందరిని డిస్మిస్ చేసేసింది. తర్వాత డిస్మిస్ చేసి వాళ్ళు కాళ్ళబేరంగా వచ్చారు పాపం. వచ్చి తర్వాత ఎన్నికల్లో ఎంపీ ఎలక్షన్లోనే ఒక కాజా తినిపించారు. తర్వాత ఎలక్షన్లో జనరల్ ఎలక్షన్లో ఆవిడ ఓడించి పంపారు. అప్పుడే ఆవిడకి చీరగట్ట లాగేసి అవమానం చేశారు అసెంబ్లీలో. తర్వాత ఎలక్షన్లో మళ్ళీ గెలిచింది అనుకోండి. అయితే వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. తేను పండు చంద్రబాబు నాయుడు గారికి ఏమైంది, 2004 ముందు ఈయన ఎక్కువ పని చేయించేస్తాడు అది ఇది. అసలే ప్రభుత్వ ఉద్యోగులు టీడీపీకి వ్యతిరేకంగా ఉంటారు ఏ కారణం వల్ల కానీ. అలాంటిది చంద్రబాబు నాయుడు ఎక్కువ పని చేయించేస్తాడని టీచర్స్ అందరూ కూడా కోపంగా ఉండేవారు. ఓడించారు వాళ్ళు. మీ తెలంగాణలో కూడా అదే జరిగింది. ఏమండి, ఎంప్లాయీస్ వాళ్ళ చేతిలో మీరు ఎంత ప్రచారం చేసినా, ఎంత మ్యానిపులేట్ చేసినా, ఎంత డబ్బు పంచినా ఆఖరి నిమిషం వాళ్ళ చేతిలో ఉంటుంది. అక్కడ వాళ్ళు ఏమైనా చేయగలరు. తిమ్మిని బమ్మిని చేయగలరు, నందిని పంది చేయగలరు, ఏమైనా చేయగలుగుతారు. గత ఎన్నికల్లో చేసి చూపించారు. ఈసారి రారా నీ సంగతి చెప్తాను. ఇప్పుడు వాళ్ళని ప్రభుత్వ బోధనేతర విధుల్లోకి తీసుకోకుండా ఉండాలని ట్రై చేసాడు. ఆ ఆటలు సాగలేదు. వాళ్ళే ఉంటున్నారు ఇప్పుడు. సచివాలయం ఉద్యోగుల్ని ఈ వాలంటీర్లు పెట్టి మొత్తం లాగించేద్దాం అంటున్నాడు బొమ్మ. ఇవన్నీ ఎదురు తిరిగింది. బొమ్మ బొరిసైపోయింది. రేపు పొద్దున్న ప్రజాగ్రహం ఉంది. ప్రజలు తిరగబడి ఓట్లేసి ఇబ్బడముబ్బడిగా కూటమికి ఓట్లు వేస్తారు. దానికి వీళ్ళు పూర్తి సహకారం అందిస్తారు. ఒకవేళ వీళ్ళు ఏదైనా మ్యానిపులేట్ చేద్దాం, ఎలక్షనీరింగ్ చేద్దాం, అల్లర్లు చేద్దాం అని లోపల ఏదైనా మేనేజ్ చేద్దాం అన్న సాగదు. అంటే అన్ని శక్తులు అతనికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. ఇంకా ఎందుకంటే నీ కర్మ, నీ స్వయంకృతం. కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు ఎంత గొప్పవాడైనా, ఎంత అధికారం ఉన్నా, సంపద ఉన్నా, కళ్ళు నెత్తికెక్కినా, ఒళ్ళు కొవ్వెక్కినా, అధికారం మతం చూపించినా, దురహంకారం వైఖరి చూపించినా, నువ్వు రాజకీయాల్లో ఉన్నావు, పబ్లిక్ సర్వెంట్, నువ్వు పబ్లిక్ తోటి నువ్వు చాలా మర్యాదగా ఉండాలి. కాబట్టి ఇది ఎప్పుడైతే మర్చిపోయావో ఆ కుర్చీ ఎలాగైతే ఎక్కిచ్చారో అంతకన్నా దారుణంగా కింద లాగేస్తారు.